హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఈ కార్తీక మాసం అంతా ఉసిరికాయలు మనకి ఎక్కడ చూసినా విరివిగా కనిపిస్తుంటాయి. మన చాగంటి వారు చెప్పారు కదా! లాస్ట్ వీడియోలో ఉసిరికాయలు ఎందుకు తినాలి అని. అలా మనం చట్నీ అయితే కొంచెమే తినగలుగుతాం కదా! అలా కాకుండా ఇలా రైస్‌లో చేసుకున్నామంటే ఎక్కువగా తీసుకోగలుగుతాం. అప్పుడు మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ అనేది బాగా లభిస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవటం వల్ల. అంతేకాకుండా ఈ రైస్ చాలా చాలా రుచిగా ఉంటుందండి. అంత టేస్టీగా ఉండటం వల్ల ఒక మెతుకు కూడా మిగలకుండా తింటారు. ఇప్పుడు మనం ఈ రైస్‌ని తయారు చేసుకోవటానికి ఒక బౌల్ రైస్ తీసుకున్నాను. ఇది వెయిట్‌లో అయితే 400 గ్రామ్స్ ఉంటుందండి. దానికి పావు కిలో ఉసిరికాయలు తీసుకోవాలి. ఈ పావు కిలో ఉసిరికాయలని చక్కగా వాటర్‌లో ఏసి శుభ్రంగా కడిగేసి క్లాత్ మీద ఆరనిచ్చి తడి లేకుండా తుడిచేసి పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న రైస్‌ని శుభ్రంగా కడిగేసి 1కి 2 నీళ్లు పోసి మనం రైస్ వండుకున్నట్టు వండేసుకోవాలి. తర్వాత మెంతులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, మిరియాలు ఒక స్పూను ఈ మూడిటిని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం తర్వాత మెంతులు, జీలకర్ర మంచి సువాసన వచ్చేటప్పుడు ఆపేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉసిరికాయలని తీసుకొని వాటి మీద గీతలు కనిపిస్తుంటాయి కదండీ! ఆ గీతలు కనిపించే దగ్గర ఘాట్లు పెట్టండి చుట్టూతా. ఒకసారి అన్ని ఘాట్లు పెట్టేసిన తర్వాత మనం ఘాటు పెట్టిన దగ్గర చాకుని గట్టిగా నొక్కి ఒక్కసారి ఇట్లా పైకి అన్నామంటే మొత్తం ముక్క కండ కొంచెం కూడా మిగలకుండా వచ్చేస్తుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అయితే మనం ఎన్ని ఉసిరికాయలైనా కొంచెం కూడా కండ వేస్ట్ కాదు. ఇలా వచ్చేస్తుందనమాట. ఇలా అన్నిటిని తీసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టేసి అందులో ఒక 5, 6 స్పూన్లు ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక 4 స్పూన్లు పల్లీలు, ఒక 4 స్పూన్లు జీడిపప్పు కూడా వేసేసి వీటిని కూడా వేగనివ్వండి. అవి కొంచెం వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని సన్నగా చీలికల్లాగా చేసుకొని అవి వేసేసి, ఒక ఇంచు అల్లాన్ని సన్నగా తురిమి అది కూడా వేసేయండి. ఇవి కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయితే మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి కారం కూడా ఉండదు మనం అలా కొరికితే. దీనిలోకి మంచి ఫ్రెష్ కరివేపాకు తీసుకొని 2 రెమ్మలు కడిగేసి శుభ్రంగా దాన్ని వేసేయండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ, పావు స్పూన్ ఇంగువను కూడా వేసేయండి ఇందులోని. ఇవి మంచిగా వేగిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేయండి. బాగా వేడిగా ఉంటుంది కదా! ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉసిరిక పేస్ట్‌ని అంతా వేసేయాలి. ఆ కొంచెం వేడి ఉంటుంది కదండీ! ఆ వేడికి ఈ ఉసిరికలో ఉన్న పచ్చిదనం పోతుంది. ఎక్కువ వేయించకూడదు. ఇందులో వాల్యూస్ అన్నీ పోతాయి. అందుకని జస్ట్ స్టవ్ ఆపేసి ఆ వేడికి దీన్ని వేయించాలి చాలు. ఈ మొత్తం వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేయండి. ఆ వేడిలోనే చాలు. అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసి దీన్ని ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనం రైస్ ఉడికిందేమో చూద్దాం. రైస్ ఉడికింది కదా! ఇప్పుడు దీన్ని మొత్తం కలపండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. కొంచెం ఈ ఫ్లేవరు, ఈ ఉసిరిక పేస్ట్ ఫ్లేవరు ఇవన్నీ కలిసి చాలా చాలా టేస్టీగా ఉందండి. అవైలబుల్‌గా ఉంటే ఇవి చేసుకోండి. లేదా మామూలు రైస్‌తో అయినా చేసుకోవచ్చు. రైస్‌ని కొంచెం కలుపుకొని మనం వేయించి పొడి చేసుకున్న మిరియాలు, జీలకర్ర, మెంతుల పొడి వేసేసి, ఆ తర్వాత ఉసిరి పేస్ట్ అంతా వేసేసి, ఈ మొత్తాన్ని బాగా కలపండి. అన్నానికి ఈ ఉసిరిక పేస్ట్ అంతా పట్టాలండి బాగా. కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి రైసు ఈ మొత్తం కలిపినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా అన్నానికి పడుతుంది. ఇప్పుడు మీ రుచికి తగినట్లు సాల్ట్ వేసేసుకోండి. కావాలంటే చివర్లో టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. చాలకపోతే ఇప్పుడు ఒక నిమ్మకాయని రసం తీసి ఇందులో పోసేయండి. ఈ నిమ్మకాయ రసం కూడా పోసేసి బాగా కలపండి. ప్లేట్‌లో వేసుకొని కలిపితే నీట్‌గా అంతా బాగా కలుస్తుంది. చక్కగా ఈ కలర్‌లో వస్తుందండి. వచ్చిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర చాప్ చేసి వేశారంటే అబ్బబ్బా! ఈ టేస్టు చెప్తే తెలీదు. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేస్తే గాని మీకే తెలుస్తుంది. చాలా చాలా రుచిగా ఉండే ఈ అన్నాన్ని హ్యాపీగా కార్తీక మాసంలో అరిటాకులో వడ్డించుకొని తిన్నారంటే ఈ రైస్ సూపర్ అని మీరే అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తుందండి. హైప్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.